ఒక ఆవుదూడ బురదగుంటలో పడిపోయింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోతుంది. కొందరు బాటసారులు ఆ దృశ్యం చూచి కూడా ఆ దూడకి సహాయం చేస్తే తమ చేతులు దుస్తులు బురదతో మలినమవుతాయని సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అక్కడ కొందరు కొంట యువకులు ఆ ఆవు దూడ బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూసి కూడా సహాయం చేయకపోగా అక్కడే ఉండి చూసి ఆనందిస్తున్నారు. అప్పుడు అక్కడి నుండి ఆ దారిన పోయే ఒక సన్యాసి ఆ ఆవు దూడను చూసి తన చేతులు దుస్తులు బురదమయం అవుతాయని చెప్పి సంకోచించకుండా బురదగుంటలో దిగి తన శక్తినంతా ఉపయోగించి ఆ ఆవు దూడను బయటకు తీసుకువచ్చాడు. అక్కడ ఉన్న ఆ యువకులు ఇది చూసి, ఏమయ్యా, నువ్వు పెద్ద హీరోలాగా ఆవు దూడను బయటకు పడేశావు. కొంతసేపు మేము తమాషా చూసి ఏదో మార్గం ఆలోచించి సహాయం చేసేవాళ్ళం కదా, నీవు పెద్ద మొనగాడిలాగా దాన్ని రక్షించావు అంటూ హేళన చేశారు. దానికి ఆ సన్యాసి శాంతంగా, నాయన్లారా, ఆవు దూడని రక్షించడానికి కాదు, అది పడే అవస్థను చూసి నాకు కలిగిన బాధను నివారించుకోవటానికి బయటపడేశాను అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు. దైవ ప్రీతి పాప ప్రీతి పోయి మానవుడు సహజమైన భూతదయను కోల్పోవడం వల్లనే ఈనాడు లోకంలో శాంతి క్షీణిస్తుంది.